മലങ്കരയുടെ പരിശുദ്ധ പുണ്യപിതാവേ, മലങ്കര മക്കൾ തൻ കാവൽ പിതാവേ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక కొత్త ద్రాక్ష తోటలోకి పరిచర్యకు వెళ్ళే ఆ యొక్క విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. మారి వానియస్ గారు ఏ విధంగా అయితే తన కొత్త విధానాన్ని ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ తన పరిచర్యని ఈ యొక్క లోకములో సాగించారో, అదేవిధంగా మనము కూడా మన పరిచర్యలో కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి. కొత్త ప్రదేశాల్లో మనకు ఎదురయ్యే ఆ సవాళ్ళన్నిటినీ కూడా మనము అనుభవంతో మనం ఎదుర్కోవాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో దేవుని యొక్క రక్షణ అనేది మనకు చాలా అవసరము. ఆయన యొక్క చేదోడు మనకు ఉంటే మనము ఎటువంటి సవాళ్ళనైనా ఎటువంటి ప్రదేశాల్లోనైనా మనం ఎదుర్కోగలము. అటువంటి ఆ యొక్క చేదోడు లేకపోతే ఆయన యొక్క సహాయము మనం కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకంతో మనం కోరుకోవాలి. అటువంటి సమయంలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మనము ఇంకా ముందుకు వెళ్ళాలంటే అందరితోని కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులు ఉంటారు, కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు మనల్ని స్వీకరించవచ్చు, లేకపోతే వాళ్ళు మనల్ని తిరస్కరించవచ్చు. కానీ యేసుక్రీస్తు తన శిష్యుల్ని పంపేటప్పుడు ఆయన చెబుతూ ఉన్నారు, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తూ ఉన్నాను, కాబట్టి మీరు జాగరూకులై ఉండండి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. అదేవిధంగా మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు వాళ్ళు వాగ్దత్త భూమికి వాళ్ళు అడుగు పెట్టేటప్పుడు మనము వారిని కూడా మన అనుభవాలతో పోల్చుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ యొక్క వాగ్దత్వ భూమికి అడుగు పెట్టేటప్పుడు వారు చేసే పని, వారికి ఎదురయ్యే సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు దేవుని మీద నమ్మకంతో దాంట్లో అడుగు పెడుతూ ఉన్నారు. ఆ విధమైన ఆ నమ్మకము మనకు ఉండాలి. అదేవిధంగా సవాళ్ళను ఎదుర్కోవడానికి యేసుక్రీస్తుని మనము ఆ యొక్క సహాయం అడుగుతూ ఉండాలి. ఇటువంటి సమయంలో మనకి అనుభవజ్ఞులు, అదేవిధంగా మనల్ని నడిపించిన వారు మారి వానియస్ గారు. ఆ మారి వానియస్ గారి అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క అడుగుజాడల్లో మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మనకు ఎదుర్కొనే ఆ వ్యక్తులు కానీ ఆ సవాళ్ళు కానీ ఏదైనా కూడా దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఆ విధమైన ఆ యొక్క తోడ్పాటును మనకి కావాలని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదుర్కొంటూ ఉండాలి. ఒక పరిచారకుడుగా నువ్వు చేయవలసిన పని ముందుగా దేవుడి మీద నమ్మకం ఉండాలి. అదేవిధంగా కొత్త ప్రదేశాల్లో దేవుని యొక్క సహాయం కావాలి. అక్కడ ఉన్న వ్యక్తులతో మనం ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా వారిని మనం స్వీకరించాలి, అదేవిధంగా వారు మనల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు అనేది కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వెళుతూ అనుభవాలతోటి వారిని కూడా మన యొక్క ద్రాక్ష తోటలో దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఏ విధంగా చేరాలో వారికి నేర్పిస్తూ ఉండాలి. ఇవన్నిటినీ కూడా మనం నేర్చుకుంటూ ఈ యొక్క మారి వానియస్ గారి పండగ వస్తున్న సమయంలో మనమందరం కూడా ఈ వాక్యాలు ధ్యానించుకుంటూ ముందు రోజుల్లో కూడా మనం చేసే ప్రతి పరిచర్య కూడా సవాళ్ళు ఉన్నా కూడా లేకపోతే ఏదన్నా కష్టాలు ఉన్నా కూడా మనం వాటిని ఎదుర్కోవడానికి ఆ యొక్క యేసుక్రీస్తుని మనం ప్రార్థించుకుంటూ మారి వానియస్ గారి సహాయాన్ని, ఆయన ప్రార్థనను కూడా మనము అడుగుతూ ఈ యొక్క పండుగని జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మన జీవితాలు కూడా అదే విధంగా ఆయన యొక్క జీవిత విధానం ప్రకారము నడిచేలాగా, నడిపించుకునేలాగా మనకి శక్తిని, ఆత్మబలాన్ని వసకమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున